వెల్కమ్ టు ఎంజీ ఫ్రెండ్స్. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుంటాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మా ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే లైక్ చేయండి. మీకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఊర్లో అయితే మేము వినాయక చవితి చూడండి ఏ విధంగా అయితే పెట్టున్నామో. స్టేజీ మీద అయితే 5 రోజుల దాకా అయితే జరుపుకుంటున్నాము. ఈరోజు 3వ రోజు. ఈరోజు ముగ్గుల పోటీ అయితే మాకు ఆడవాళ్ళకి అందరికైతే పోటీలు అయితే పెట్టినారు చూడండి. ఇప్పుడే స్టార్ట్ చేసుకుని జరుపుతా ఉన్నారు. స్టార్టింగ్ చేసుకుని అయితే ముగ్గులు వేసుకుంటూ పోతున్నాము. ఓలాలకు వచ్చినట్టు ఓలాలు వేసుకుంటున్నారు అనమాట. ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వస్తుంది మరి తెలవదు. ముగ్గు పిండితో మధ్యలో అయితే గిఫ్ట్ పొందాల. ఒకరికి ముగ్గురు పోటీ మొత్తం ముగ్గు పిండితో మొత్తం ముగ్గు పిండితో రంగులు పోస్తే మాత్రం ముగ్గులు కాడ సూపర్గా ఉంటాయి. ఆడనే వేసుకోవచ్చు. దానికే ఉంటాయి. నా చేతులు ముగ్గు ఎలా గెలుచుకోవాలా? కోక బంగారు సరి కోక 10 కోకలు ఇలా గిఫ్ట్. ఏ ముగ్గు బాగుంటే వాళ్ళకే. ఇక్కడైతే బుజ్జి వినాయకుడిని అయితే వేస్తా ఉన్నారు చూడండి. బుజ్జి వినాయకుడు అయితే ప్రారంభంలోనే వినాయకుడిని వేసుకుంటూ వస్తా పోటీలు భలే బాగా జరుపుకున్నాము. బాగున్నారు కదా వినాయకుడు. ఏడైతే స్పెషల్ ఏంటంటే అబ్బాయి వేస్తున్నాడు ఇక్కడ ముగ్గు. అందరూ ఈ వారం ఆడవాళ్ళందరూ వేసుకుంటూ వస్తాడైతే అబ్బాయి వేస్తున్నాడు ముగ్గు. వాళ్ళకి వచ్చింది వాళ్ళు వేసుకుంటా పాప. వీళ్ళైతే ఇంకా చిమ్మతనే ఉన్నారు. ఇంకా స్టార్ట్ చేయాలి. వినాయకుని అయితే సృష్టించేసినారు చూడండి ఎంత చక్కదనంతో. అంటే వినాయకుడికి వాహనము ఎలుక కదా, ఎలుక బొమ్మేసి వినాయకుని చూడండి ఏ విధంగా అయితే వేస్తున్నారో. సూపర్. ఆడ వేస్తున్నది చంచం అయితే వేస్తా ఉన్నారు. వినాయకుడిని అయితే వేస్తున్నారు. బాగున్నది బుజ్జి వినాయకుడు తర్వాత వాళ్ళ తండ్రి అంటే శివుడిని అయితే వేస్తున్నారు. ఇక్కడైతే వేసేసి కాడ రంగులు కాడ వేసి ఒకటి వరకు వేసేస్తున్నారు. లాస్ట్ అక్కడైతే మామూలుగా ముగ్గేసుకుంటారు. అందరూ పిల్లకాయలతో సహా చేస్తా ఉన్నారు. ముగ్గునైతే ఇంకా కంప్లీట్ కావాలి. రంగులు పోస్తే తెలుస్తుంది. దాంతో అయితే వేస్తా ఉన్నారు. జాలీగా ఉన్నాము. ఇంకా ముగ్గులు వేయలేదు కాబట్టి ముగ్గులు ఫినిష్ అయిన తర్వాత ముగ్గులు కూడా చూపిస్తాం. అందరూ ఏ విధంగా వేస్తున్నారు మొత్తం చూపిస్తాము. వీడియోలో అయితే స్కిప్ చేయకుండా చూడాలి. ఇది ఈ రెండు ముగ్గులు అయితే సగమే వేసినాము. కంప్లీట్ గా చేయలేకపోయినాము. వర్షం అయితే చేసింది. చాలా వరకు నడిచిపోయాను. ఎవరు ఫస్ట్ ట్రై చేస్తా కదా అర్థం కాలేదు. వాళ్ళు చెడగొట్టేసింది. ఎవరికి వచ్చిందిగా ఏమో చాలా మంది ఆలోచిస్తున్నారు. కానీ వర్షం కానీ పడుకుంటుంటే మీకు ఫస్ట్ ప్రైజ్ అవుతుంది, సెకండ్ ప్రైజ్ అవుతుంది చూపించుకుంటాము. వర్షం అయితే తడుస్తామన్నాము. ముగ్గురు కాపాడుతుంది. ఎలా కాపాడుతుందో చూడండి. దీపాలకి ఇలా పెరుగుతుంటే కనుక తిరుగుతుంటారు. ముగ్గురు అలాగే తిరుగుతున్నాడు. శివుడు కానీ వినాయకుడు గారు
నేలకైతే కొట్టుకుపోయినాయి. గట్టిగా. కానీ వరద అయితే కాదు, వర్షం వస్తుందనంగా ఫోన్తో ఫోటోలు కొట్టేసుకున్నారు. వాటిని చూసి సెలెక్ట్ చేస్తారు. దాన్ని బట్టి మాకు ప్రైజ్లు ఎవరెవరికి వస్తాయనేది ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ ముగ్గులు చెడిపోయినేసి కొంచెం బాధపడుతున్నారు అనమాట. ఎందుకంటే ప్రైజ్లు ఎవరికి ముందునే వాన వచ్చేసింది కదా, దానికైతే బాధపడుతున్నాము. చూద్దాం ఎవరికి వస్తుందో. ఎర్రగా అయిపోయినాయి రైడ్ అంతా, రంగులు ఎలాగైపోయినాయి కదండి. ఇక్కడైతే శివుడు అయితే చూడండి నీళ్ళకైతే కొట్టుకుని వెళ్ళిపోయినాయి. రోడ్డు కదా అందుకని నీళ్ళకైతే ఇలాగ అయిపోయినాయి. వినాయకుడు బాగుంది. వినాయకుడు నాకు తెలిసి అయితే దీనికే వచ్చుంటుంది ఫస్ట్ ప్రైజ్. వినాయకుడు బాగా వేసినారు. ఇక్కడైతే రథం ముగ్గు వేసినారు. రథం ముగ్గు ఒక సైడ్కి వెళ్ళింది. ఇప్పుడేమా డాన్స్ రథం ముగ్గు ఎలాగేస్తావు? రథం ముగ్గు వర్షం వచ్చేటప్పుడు మాత్రానికి ఫోన్తో మొత్తం రికార్డ్ చేసేసినారు. మళ్ళీ వాళ్ళ ఫోటో దగ్గర అంటే ముగ్గులు చూసి దాన్ని బట్టి ఫోటోలు కూడా కొట్టేసినారు. ఆ ఫోటోలు చూసేస్తే ఏ ముగ్గు బాగున్నది అనేది ఒక 5-6 మంది వచ్చి చూసి సెలెక్ట్ చేసినారు. ఫస్ట్ ప్రైజ్ ఎవరిది, సెకండ్ ప్రైజ్ ఎవరిది అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మనకి పేర్ల ప్రకారం ఇస్తారు. ఎవరు వచ్చారేమో ముగ్గులు వేసిన వాళ్ళందరూ టెన్షన్గా ఫీల్ అవుతున్నారు. చూద్దాం ఎవరి పేర్లు అయితే వస్తాయో ప్రైజ్లు కూడా చూసేసుకుందాం. ప్రైజ్లు అయితే వేస్తున్నారు. రైట్ అయితే బిగిస్తా ఉన్నారు. 6 అయితే వస్తున్నది టైము. ఇప్పుడైతే ప్రైజ్లు కూడా ఎక్కడైతే రెడీగా పెట్టుకున్నారు. ఎవరికి వస్తాయో చూద్దాం. అవునా మంది ఫస్ట్ ప్రైజ్ బతుకమ్మలో సెకండ్ ప్లేస్ వచ్చి వనజ, కందమ్మ, పూజ. ముందు చెప్పాను కదా, ముగ్గులు వేసిన ప్రతి ఒక్కరు ప్రైజ్ అని చెప్పాను కదా. మీరు చిన్న ముగ్గు వేసినా సరే మీకు ప్రైజ్ ఉంటుంది. నాకు ప్రైజ్ ఉంటుంది. రంగు బాగా పడుతుంది. జ్యోతి జ్యోతి గంగా గంగా ముగ్గుల పోటీ అయితే చూసినారు కదా. ఈ రోజు మా గ్రామంలో అయితే ముగ్గుల పోటీ అయితే మేమైతే చాలా బాగా అయితే జరుపుకున్నాం. కానీ స్వాతంత్రం అయితే వర్షం అయితే పడిపోయింది. కానీ వీడియోలు అయితే బాగా స్పష్టంగా అయితే ముగ్గులు క్లియర్గా చూపించినారు మాకు. ఫస్ట్ ప్రైజ్ కానీ సెకండ్ ప్రైజ్ కానీ మీకు మొత్తం బాగా చూస్తుంది కదా. మిగతా వాళ్ళకైతే క్యారీగిన్లు అయితే ఇచ్చేసినారు. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎంజీవి లా కూడా లైక్ చేయండి. హ్యాపీ వినాయక చవితి. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో మన ఛానల్.